Now starting prayer, come to Namaskara Sthiti. Om Sahana Vavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai Om Shanti 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 చేతులు ఇచ్చేయండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్. ప్రారంభ ప్రార్థన ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. నౌ సూక్ష్మ వ్యాయామం. 2 చేతులు చిన్న ముద్ర. సిట్ కంఫర్ట్. నెక్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ తల వెనుకకి, శ్వాస వదులుతూ తల కిందికి, మెడ యొక్క ముందు భాగాన్ని వెనుక భాగాన్ని గమనించండి. నెక్ సైడ్ బెండింగ్. భుజాలు వదలకుండా ఓన్లీ హెడ్ మూమెంట్ ఇవ్వండి. సైడ్ మజిల్స్ గమనించండి. ఫాస్ట్ మూమెంట్ అయితే నార్మల్ బ్రీతింగ్. కమ్ టు సెంటర్. ట్విస్టింగ్. భుజాలు తిరగద్దు, తల మాత్రం తిప్పండి. ఎడమ భుజం నుంచి వెనుకకు చూడండి. మళ్ళీ రైట్ షోల్డర్. ట్విస్టింగ్. మెడ భాగాన్ని ఆస్వాదించండి. నో టెన్షన్. ఫేస్ ఈజ్ స్మైల్. కమ్ టు సెంటర్. రొటేషన్. చిన్న చిన్న శబ్దాలు గమనించండి. మెడ భాగంలో చిటపట శబ్దాలు గమనించండి. క్లాక్ వైజ్ 5 రౌండ్స్, యాంటీ క్లాక్ వైజ్. నో టెన్షన్. స్టాప్ ద ప్రాక్టీస్. హ్యాండ్ ఎక్సర్సైజ్. చేతులు ముందుకు చాపండి, పిడికిలి బిగించండి, వేళ్ళని వెనుకకి స్ట్రెచ్. అరచేతులు గమనించండి. నర్వ్ ఎండింగ్ పాయింట్ మసాజ్ అవుతున్నాయి. Wrist, fingers up and down, fast movement. Observe your wrist, observe your palms. In and out. In and out. పిడికిలి బిగించండి. రొటేషన్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. elbows. Shoulders. Anti-clockwise. Butterfly. Elbows join చేయండి. Expand, contract. Stop the practice. Come to Sukhasana. Trunk exercise. ఎడమ మోచే నేల కానించండి. కుడి చేతిని ఎడమ పక్కకు స్ట్రెచ్ చేయండి. మోచే వంచకండి. అటు కుడి తొడ భాగం కూడా లేపకండి. టూ బటక్స్ పైన కూర్చోండి. ఫుల్ మసాజింగ్. Do opposite. Same process.
కమ్ టు సెంటర్. ఎడమ చేయి వెనుకకి, కుడి అరచేయి ఎడమ మోకాల పైన తీసుకోండి. బ్యాక్ బోన్ స్క్రూ లాగా తిప్పండి. వెనుకకు చూడండి. బ్యాక్ బోన్ లో సౌండ్స్ గమనించండి. మళ్ళీ ఆపోజిట్. లోని భాగాలు గమనించండి. ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్ ట్విస్టింగ్, స్మాల్ ఇంటెస్టైన్ ట్విస్టింగ్. నా లెగ్ ఎక్సర్సైజ్. కాళ్ళు రిలీజ్ చేయండి. రెండు కాళ్ళు కలపండి. చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. వేళ్ళు బిగించండి. టైట్ టైట్ టైట్. మళ్ళీ వేళ్ళని బ్యాక్ స్ట్రెచ్. పాదాలు గమనించండి. ఫాస్ట్ ఫాస్ట్. నర్వ్ ఎండింగ్ పాయింట్స్. పాదాలు. ఫోకస్. యాంకిల్స్. టోస్ నేల వైపు కిందికి నొక్కండి. మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. యాంకిల్స్ గమనించండి. కాఫ్ మజిల్స్ గమనించండి. నీ క్యాప్స్ అండ్ నీ జాయింట్స్ గమనించండి. సైడ్స్. సైడ్స్. రొటేషన్. యాంకిల్ రొటేషన్. మోకాలు లేపకుండా తింపటి. యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. knee exercise. Observe your kneecaps and knee joints. Now half butterfly. కుడి కాలు మలవండి. కుడి యాంకిల్ ఎడమతల పైన, మోకాలు నేలకి, మళ్ళీ ఛాతికి టచ్. అబ్జర్వ్ హిప్స్. తుంటి కండరాలు గమనించండి. తుంటి ఎముక దగ్గరలో గమనించండి. Now do opposite leg. Now with both legs butterfly. రెండు పాదాలు కలపండి. టోస్ దగ్గర పట్టుకోండి. నీటార కూర్చోండి. మోకాలు నేల కిందికి నొక్కండి. మళ్ళీ పైకి. పెల్విక్ ఫ్లోర్ గమనించండి. అబ్జర్వ్ పెల్విక్ ఫ్లోర్. స్పీడ్ అప్. స్పీడ్ అప్. స్పీడ్ అప్. స్పీడ్. 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 స్టాప్ ద ప్రాక్టీస్. సూక్ష్మ వ్యాయామం అయిపోయింది. సూక్ష్మ వ్యాయామ స్వర్గ రోగ నివారిణి. రెండు కాలు కలపండి. నమస్కార స్థితి. సూర్య నమస్కార మంత్ర. సర్వాంగ వ్యాయామం. సూర్య నమస్కారం. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పోషణ అప్రావును సత్యధర్మాయ దృష్టయే. చేతులు దించండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. ఓ సూర్య భగవానుడా, ఒక పాత్రకి మూత కప్పబడి ఉంటే పాత్రలోని ఆహారాన్ని మనం ఏ విధంగా చూడలేము, అదే మాదిరిగా నీలో సత్యం ఉంది. ఆ సత్యాన్ని నేను చూడలేకపోతున్నా.
పరారున్న కాంతి కిరణాలు, కాంతివంతమైనటువంటి కాంతి కిరణాలు నీ ముఖద్వారం దగ్గరలో పాత్రకి మూత వలె కప్పబడి ఉన్నాయి. వాటిని తొలగించు, ఆ సత్యాన్ని నేను శోధిస్తా, తెలుసుకుంటా అని దీని యొక్క అర్థం. కమ్ టు నమస్కార స్థితి. ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెనేషన్ విత్ కౌంట్స్ విత్ బ్రెత్. శ్వాస తీసుకుంటూ చేతుల తల వెనుకకి, మోచేతులలో వంపు లేకుండా చూసుకోండి. ఎవరి లెవెల్లో వాళ్ళ వెనుకకు వంచండి. తల తిరుగుడు సమస్య ఉంటే జాగ్రత్త. తో వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. ఇక్కడ బ్యాక్ పెయిన్, హై బీపీ, హైపర్ టెన్షన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే ఈ చేతులు ఇక్కడికి తీసుకోండి. ఇక వాళ్ళు ఎలాంటి స్ట్రెచ్చింగ్ చేయకండి. మిగతా వాళ్ళు మీ రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాచి సాగదీయండి. పొట్ట లోపటి కనండి. మీ ఫోర్ హెడ్ ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకెళ్ళండి. పక్క వారిని చూసి మీరు వాత పెట్టుకోకండి. ఎవరి చాయిస్. కంఫర్ట్ ఉండాలి ఏ భంగిమైనా కానీ. ఫీల్. ఎడమ కాలు వెనుకకి, బొటన వేలు స్ట్రెచ్ చేయండి. ఎడమ బొటన వేలు వెనుకకి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు స్టెప్ జాగ్రత్తగా చేయండి. రెండు అరచేతుల మధ్యలో కుడి పాదం ఉంది. లుక్ అప్. బ్యాక్ పెయిన్ ఉంది అంటే చేతుల తల వెనుకకు వంచండి. యువర్ చాయిస్. ముందున్న మోకాలు ముందుకు వంచాలి. వెనుక తొడ భాగాన్ని నేల వైపు నొక్కి చేతుల తల వెనుకకు వంచండి. ఎంజాయ్ఫుల్ మసాజ్ ని గమనిస్తున్నారు మీ థైస్ లో, మీ బ్యాక్ లో. యువర్ చాయిస్. చార్. రైట్ లెగ్ బ్యాక్. శ్వాస వదులుతూ అటు బొటన వేళ్ల పైన, ఇటు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 45 degrees ఉండాలి మదర్ ఎర్త్ కి. ఇంక్రీజ్ యువర్ హ్యాండ్ పవర్. పాంచ్. మోకాళ్ళు ఆనించండి. శ్వాస తీసుకోండి. బొటన వేళ్ళు వెనుకకు స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ వెనుకకి వెళ్ళి హాయిగా కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి. నార్మల్ బ్రేత్. చే. శ్వాస తీసుకుంటూ ట్రంక్ అప్. ఏ భాగం కదలొద్దు. అరచేతులు కానీ, మోకాళ్ళు కానీ, బొటన వేళ్ళు కానీ, ఓన్లీ ట్రంక్ మాత్రమే లేపాను. శ్వాస వదులుతూ అరచేతుల మధ్యలో చిన్ లేదా ఫోర్ హెడ్. కొంచెం సేపు బ్రెత్ లేకుండా చూడండి. పొట్టలో పిండినట్టుగా పెయిన్ వస్తుంది గమనించండి. ఆనందకరమైన మసాజ్ ని మీరు ఆస్వాదిస్తున్నారు. సాత్. శ్వాస తీసుకుంటూ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి. వెనుక హీల్స్ కలపండి. టోస్ కలపండి. లుక్అప్. 8. శ్వాస వదులుతూ అటు టోస్ టచ్ చేయండి. మీ పిరుదల భాగం పైకి లేపండి. ఇలా మీ చిన్ కాలర్ బొనుకు తగిలించి తల వీపు లోపటి కనండి. రెండు పాదాలు ఆటోమేటిక్ గా నేల కానిపోతాయి. ఇప్పుడు మీ కాఫ్ మజిల్స్ లో ఎంజాయ్ఫుల్ మసాజింగ్ ను మీరు అనుభవిస్తున్నారు. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాలు ఆనించండి. బొటన వేలు వెనుకకి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ వెనుకకి వెళ్ళి హాయిగా కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి. నార్మల్ బ్రెత్. 10. శ్వాస తీసుకుంటూ కుడి పాదం రెండు అరచేతుల మధ్యలోకి ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్. అరచేతులు లేపకండి. మోకాళ్ళు నొప్పులు ఉంటే ఇదే చేయండి. లేదా బ్యాక్ పెయిన్ ఉంటే చేతుల తల వెనుకకు వంచండి. 11. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా స్టెప్ చేయండి. ఇది శ్వాస వదులుతూ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్, హై బీపీ, హైపర్ టెన్షన్ ఉంటే ముందుకు బాగా వంగకండి. శ్వాస వదులుతూ. అదర్ పీపుల్ మీ మోకాళ్ళని మీ ఫోర్ హెడ్ కి టచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా 12. శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనకకి, తల తిరుగుడు సమస్య ఉంటే ఈ స్టెప్ జాగ్రత్త చేయండి. కమ్ టు నమస్కార స్థితి. సెకండ్ రౌండ్ విత్ ఆసన నేమ్స్. సేమ్ ప్రాసెస్. బ్రీతింగ్ ప్యాటర్న్, కాంట్రా ఇండికేషన్స్, సేమ్ ప్రాసెస్. టోటల్ 8 ఆసనాస్, రిపీటెడ్ 4, టోటల్ 12. ఇది నమస్కారాసన. ఇది కౌంట్ లోకి రాదు. 1. హస్త ఉత్తానాసన్ లేదా ఊర్ధ్వ హస్తాసన్. 2. పాదహస్తాసన్.
వెన్నెముక సాగదీసి ముందుకు వంగండి. 3 అశ్వసంచాలాసన్, రైట్ లెగ్ బ్యాక్. 4 చతురంగ దండాసన్. 5 शशांकासन. 6 अष्टांग नमस्कारासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 8 asanas ivi. Now repeated asana 1. Now शशांकासन. 10 repeated asana 2. अश्वसंचालासन. 11 repeated asana 3. पादहस्तासन. 12 repeated asana 4. अष्टावुत्थानासन లేదా ఊర్ధ్వహస్తాసన్. కమ్ టు నమస్కార స్థితి. థర్డ్ రౌండ్ బీజ మంత్రాస్. సేమ్ ప్రొసీజర్, సేమ్ బ్రీతింగ్ ప్యాటర్న్, సేమ్ కాంట్రాఇండికేషన్స్. 1 ఓం రాం మిత్రాయ నమః. 2 ఓం హ్రీం రవే నమః. 3 ఓం రూం సూర్యాయ నమః. 4 ఓం రైం భానవే నమః. 5 ఓం రౌం ఖగాయ నమః. 6 ఓం రః పూష్ణే నమః. 7 ఓం రాం హిరణ్యగర్భాయ నమః. 8 ఓం రీం మరిచయే నమః. 9 ఓం రూం ఆదిత్యాయ నమః. 10 ఓం రైం సవిత్రే నమః. 11 ఓం రవం అర్కాయ నమః. 12 ఓం రః భాస్కరాయ నమః. కమ్ టు నమస్కార స్థితి. గో టు శవాసన్. లూజనింగ్ సెషన్ అయిపోయింది. సూక్ష్మ వ్యాయామం, సర్వాంగ వ్యాయామం. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్. 2 చేతుల బాడీకి ఒక 1/2 ఫీట్. అరచేతులు ఆకాశం వైపు చూపండి. ఎక్సర్సైజ్డ్ బాడీని గమనించండి, లేదంటే లూజనింగ్ బాడీని గమనించండి, లేదంటే మసాజ్డ్ బాడీని గమనించండి, లేదంటే హీటింగ్ బాడీని గమనించండి. నా ఆసన సెషన్. ఆసనకి ముందు ప్రేయర్. 2 కాళ్ళు కలపండి. కమ్ టు నమస్కార స్థితి. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా
పతంజలిన్ ప్రాంజలిరానతోస్మిన్. చేతులు దించండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. యోగా ద్వారా చిత్తాన్ని, మనస్సును శుద్ధి చేసుకున్నటువంటి, ఆయుర్వేద ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకున్నటువంటి, వ్యాకరణం ద్వారా వాక్కును శుద్ధి చేసుకున్నటువంటి పతంజలి మహర్షికి పాదాభి వందనం. పతంజలి మహర్షి ఫాదర్ ఆఫ్ ద యోగా. సో వెల్లెలకల పడుకొని చేసే ఆసనాలలో ఫస్ట్ ఆసన మత్స్యాసన. మత్స్యాసన రాని వాళ్ళు సరళ మత్స్యాసన చేయండి. సో కుడి చేతిని కుడి తొడ కిందికి తీసుకోండి, ఎడమ చేతిని ఎడమ తొడ కిందికి తీసుకోండి. అరచేతులు నేల కానాలి, మోచేతులు నేల కానాలి. మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే కొంచెం జాగ్రత్తగా చేయండి. కొంచెం శ్వాస తీసుకున్నా, నిండుగా శ్వాస తీసుకుంటూ అరచేయి మోచే సపోర్ట్ తోటి ఇలా వీపు లేపండి. ఛాతీని ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినట్టుగా ఇలా ఓపెన్ చేసి తలను నేల కానించండి, మీ మాడ భాగాన్ని. ఇక స్థిరంగా ఉండండి. ఓకే. సో మత్స్యాసన చేసే వాళ్ళు కుడి కాలు మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. కుడి యాంకిల్ ఎడమ తొడపైకి, దో శ్వాస వదులుతూ ఎడమ యాంకిల్ కుడి తొడపైకి తీసుకోండి. పద్మాసనకు వచ్చాను. టీను రెండు అరచేతులు థైస్ కింద తీసుకోండి. శ్వాస తీసుకుంటూ అరచేయి మోచే సపోర్ట్ తోటి బాడీ లేపండి. ఛాతీని విశాలం చేయండి. ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఓపెన్ చేస్తాము, ఎక్స్పాండ్ అండ్ చార్. శ్వాస వదులుతూ మీ హెడ్ ను నేల కానించండి. ఒక్కసారి రెండు అరచేతుల సపోర్ట్ తోటి ఇలా లోపలికి లాక్కోండి. బొటన వేలు పట్టుకోండి, మోకాళ్ళు నేల కానించండి. ఇక చిరునవ్వు నవ్వండి. స్థిరం సుఖం ఆసనం మెయింటైన్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. మీకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫోకస్ చేయండి. హెడ్ ప్రాబ్లమ్స్ హెడ్ పైన, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గొంతు పైన, లంగ్స్ డిజార్డర్స్ లంగ్స్ పైన, బ్యాక్ పైన. పాంచ్. రెండు అరచేతులు మీ థైస్ కింద తీసుకోండి, నిండుగా శ్వాస తీసుకోండి. చే. నెమ్మదిగా శ్వాస వదులుతూ హెడ్ నేల కానిస్తున్న బ్యాక్ జరపండి. సాత్. ఫుల్ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ రిలీజ్ అండ్ ఆట్. కంప్లీట్ శ్వాస వదులుతూ రైట్ లెగ్ రిలీజ్. జస్ట్ రిలాక్స్. మీ హెడ్ లో జరిగినటువంటి మసాజ్ గమనించండి. హెవీ బ్లడ్ ఫ్లో. అదే మాదిరిగా థైరాయిడ్ గ్రంథులకు కూడా. లంగ్స్ అయితే ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఓపెన్ అవుతావో అలా ఓపెన్ అయ్యాయి. వెరీ గుడ్ ఫర్ ఆస్తమా, లంగ్స్ డిజార్డర్స్. దీనికి విలోమ ఆసన సర్వాంగాసన. పేరులోనే ఉంది సర్వ అంగాన్ని. ఓకే. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ పీపుల్ అది చేయరాదు. సో వారు సింపుల్ రెండు చేతుల భుజాల లెవెల్లో చాపండి. సుప్త వక్రాసన. సో కుడికాలు మలవండి. వీలైతే ఎడమర చేయి మోకాలకి రైట్ సైడ్ తీసుకోండి. ఈ చేయి తోటి ఇలా నొక్కండి. కుడికాలు ఎడమ పక్కకు, తల ఆపోజిట్. చాలా ఆనందకరమైన మసాజ్ జరుగుతూ ఉంటుంది బ్యాక్ లో. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మంచి ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ సెంటర్కు రండి. కుడికాలు రిలీజ్ చేయండి, మళ్ళీ ఎడమ కాలు. ఇక సర్వంగాసన చేసే వాళ్ళు దానికి ఒక ఎక్సర్సైజ్ ఉంది, ఆ ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు కాళ్ళు కలపండి, చేతులు తల వెనకెక్కి నిండుగా శ్వాస తీసుకున్నా. శ్వాస వదులుతూ ఇలా లేవండి. వీలైతే ముందుకు మీ ఫోర్ హెడ్ తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax.
ఈ ఎక్సర్సైజ్ తోటి మంచి మంచి ఆసనాలు వస్తాయి. సో సర్వాంగాసన చేస్తాం. 2 కాళ్ళు కలపండి, చేతులు తల వెనకకి. ఇది చేయలేని వాళ్ళు, ముఖ్యంగా వైఎస్సి స్టూడెంట్స్, మీరు తప్పకుండా ప్రాసెస్ తెలిసి ఉండాలి, కనీసం చేయలేకపోయినా. ఓకే, ఇక మిగతా ఆఫ్లైన్ స్టూడెంట్స్ మీకు ఇబ్బంది అనిపిస్తే నేను చెప్పింది చేయండి. 8 కౌంట్ ఆసన. 1, కొంచెం శ్వాస తీసుకుంటూ 45 డిగ్రీస్ లేపండి, 2 కాళ్ళు. 2, నిండుగా శ్వాస తీసుకుంటూ కాళ్ళు 90 డిగ్రీలు, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 3, కొంచెం శ్వాస వదులుతూ 2 అరచేతులు లోయర్ బ్యాక్ లో తీసుకోండి, 2 కాళ్ళను మీ తల పైన తీసుకోండి, అవి నేలకు సమాంతరంగా ఉండాలి. 4 లో పూర్తిగా శ్వాస వదులుతూ 2 అరచేతులు ఇంకా కొంచెం బ్యాక్ లో, అప్పర్ బ్యాక్ లో తీసుకొని కాళ్ళను నిటారు చేయండి. మీ మెడ నుంచి పాదాల వరకు 90 డిగ్రీలు ఉండేలాగా మెయింటైన్ చేయండి. ఇలా బొటన వేళ్ళు పైకి స్ట్రెచ్, లుక్ అప్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. 5, కొంచెం శ్వాస తీసుకుంటూ కాళ్ళను తలపైకి తీసుకోండి, ప్యారలల్ గా ఉండాలి. 2 అరచేతులు మీ తొడలకు ఇరువైపులా, బటక్స్ కి ఇరువైపులా తీసుకోండి. ఇక పూర్తిగా శ్వాస తీసుకుంటూ అరచేతులతోటి మెల్లమెల్లగా నొక్కి పడుతూ అరచేతులు మోకాళ్ళకి వెళ్ళి జార విడుస్తూ, అంటే మీ వెన్నెముక సెంటీమీటర్ బై సెంటీమీటర్ నేల కానుతుందని అర్థం. కాళ్ళు 90 డిగ్రీలు వచ్చాయి, చేతులు తల వెనకకి. కొంచెం శ్వాస వదులుతూ 45 డిగ్రీస్ దించండి. అండ్ పూర్తిగా శ్వాస వదులుతూ 0 డిగ్రీస్. జస్ట్ రిలాక్స్. గమనించండి, పేరులోనే ఉంది సర్వాంగాసన. ఇప్పుడు విపరీత కారిని ముద్ర చేస్తాం. వెరీ పవర్ఫుల్ ముద్ర ఫర్ యువర్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండ్ యువర్ జెనెటికల్ సిస్టమ్. ఓకే, సేమ్ ప్రాసెస్. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ పీపుల్ చేయరాదు. ఇంతకు ముందు చెప్పిందే కంటిన్యూ చేయండి. 2 కాళ్ళు కలపండి, చేతులు తల వెనకకి. విపరీత కారిని ముద్ర. 1, కొంచెం శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు 45 డిగ్రీస్. 2, నిండుగా శ్వాస తీసుకుంటూ 90 డిగ్రీలు, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 3, కొంచెం శ్వాస వదులుతూ 2 కాళ్ళు తలపైకి తీసుకోండి, 2 చేతులు లోయర్ బ్యాక్ లో తీసుకోండి. 4, కాళ్ళు నిటార్ చేయండి. మీ ట్రంక్ ఏమో 45 డిగ్రీస్ ఉండాలి మదర్ ఎర్త్ కి. మీ తొడల నుంచి పాదాల వరకేమో మదర్ ఎర్త్ కి 90 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడ 3 వేరియేషన్స్ లో మనం చేయొచ్చు. అబ్డామినల్ బ్రీతింగ్ చేయండి. పొట్ట శ్వాస తీసుకున్నప్పుడు ఉబ్బుతుంది, శ్వాస వదిలేటప్పుడు కాస్త లోపలికి. ఇదన్నా చేయొచ్చు, లేకుంటే కపాలభాతి చేయండి. లేకపోతే అశ్విని ముద్ర, మీ మలరంధ్రాన్ని మూస్తూ తెరుస్తూ చేయండి, కపాలభాతి లాగా. మలబంధ్రం దగ్గర కపాలభాతి అనుకోండి మీరు. మలరంధ్రం దగ్గర ముయ్యడం, తెరవడం. వెరీ పవర్ఫుల్ ముద్ర, విపరీతకారిణి ముద్ర. 5, కొంచెం శ్వాస తీసుకుంటూ కాళ్ళు తలపైకి, నేలకు సమాంతరం, చేతులు సైడ్ తిరుగుతాయి. ఫుల్ ఇన్హేల్, సెంటీమీటర్ బై సెంటీమీటర్ ఆనించండి వెన్నెముక, చేతులు తల వెనుకకి. 7, కొంచెం శ్వాస వదులుతూ 45 డిగ్రీస్ దించండి, కాళ్ళు మోకాళ్ళలో వంపు లేదు. అండ్ పూర్తిగా శ్వాస వదులుతూ 2 కాళ్ళు దించండి. జస్ట్ రిలాక్సింగ్ శవాసన్. విపరీతకారిణి ముద్రకి సర్వాంగాసనకి తేడా మీరు గమనించి ఉన్నారు. మరొక 2 ఆసనాలు చేస్తాం. హలాసన, ఇది కూడా హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ పీపుల్ చేయరాదు. సో వారికి సింపుల్, 2 కాళ్ళు మలవండి, 2 చేతులు భుజాల లెవెల్లో చాపండి. ఓకే, వీలైతే ఎడమార చేయి మోకాలకు రైట్ తీసుకోండి. ఇక 2 మోకాళ్ళని ఎడమ పక్కకి ఇలా నొక్కండి మీ చేయి సపోర్ట్ తోటి, తల ఆపోజిట్. ఎంత ఆనందకరమైన మసాజ్ వస్తుందో అంటే నిజంగా బ్యాక్ పెయిన్ ఉన్న వారికి వరమే అనుకోండి. ఓకే, మళ్ళా సెంటర్కు రండి, మళ్ళా సేమ్ ప్రాసెస్ చేసుకోండి అంతే. వైఎస్సి స్టూడెంట్స్ హలాసన ట్రై చేయండి. ఇంతకు ముందు ఎక్సర్సైజ్ చేస్తూ ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఓకే, 2 కాళ్ళు కలపండి, చేతులు తల వెనుకకి. రెడీ టు డూ. 1, కాళ్ళు 45 డిగ్రీస్ లేపండి, కొంచెం శ్వాస తీసుకోండి.
2 నిండుగా శ్వాస తీసుకోండి, 90 డిగ్రీలు లేపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 3 కొంచెం శ్వాస వదులుతూ సర్వాంగాసన స్టైల్కి రండి ఫాస్ట్. అండ్ 4 పూర్తిగా శ్వాస వదులుతూ ఆ కాళ్ళను తల వెనుకకు దించండి, వీలైతే బొటన వేలు నేల కానించండి, వీలైతే రెండు చేతులు రిలీజ్ చేయండి, ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, నేల పైన ఆనించండి. మోకాళ్ళలో వంపు లేకుండా చూసుకోండి. నార్మల్ బ్రెత్. మీ బాడీలో జరిగే మసాజ్ని మీరు అనుభవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. 5 రెండు చేతులు సైడ్ ఆఫ్ ద థైస్, కొంచెం శ్వాస తీసుకోండి. మీ వెన్నెముక సెంటీమీటర్ బై సెంటీమీటర్ ఆనాలి. నిండుగా శ్వాస తీసుకుంటూ అరచేతులు మోకాళ్ళకి జార విడుస్తూ, కాళ్ళు 90 డిగ్రీలు వచ్చాయి, చేతులు తల వెనుకకి. 7 కొంచెం శ్వాస వదులుతూ 45 డిగ్రీస్ దించండి. అండ్ పూర్తిగా శ్వాస వదులుతూ కంప్లీట్ డౌన్, రిలాక్స్. హలాసన వెరీ పవర్ఫుల్ ఆసన. మీకు బెనిఫిట్స్ పర్ఫెక్ట్ గా థియరీ క్లాస్ లో ఉంటుంది. దీనికి విలోమము చక్రాసన. దీంట్లో సాగినట్టుగా బాడీ బొటన వేలు కానించి తల వరకు ఇంకా దేంట్లో కూడా సాగదు. బలహీనమైనటువంటి చేతులు, రిస్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయకండి. సివియర్ బ్యాక్ పెయిన్ అలాంటిది ఉన్నా చేయకండి. ఓకే, వారు ఇంతకు ముందుదే కంటిన్యూ చేసుకోండి. రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, చేతులు తల వెనకకి. ఇది రెడీ టు డూ. 1 రెండు కాళ్ళు మలవండి, పాదాల మధ్య ఒక ఫీట్, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద షోల్డర్స్, ఫింగర్స్ పాదాలకు వెళ్ళి చూడాలి, మోచేతులు ఆకాశం వైపు ఒకదానికొకటి ప్యారలల్. కొంచెం శ్వాస తీసుకోండి. 4 కౌంట్ ఆసన. ఓకే, ఇక బలాన్ని ఉపయోగిస్తూ నిండుగా శ్వాస తీసుకుంటూ అరచేతులు పాదాల పైన మీ బాడీ లేపండి. మీ సంపూర్ణ స్థితిలో చక్రం లాగా ఉండాలి. చేలో డూ. నార్మల్ బ్రెత్. శ్వాస తీసుకుంటూ ట్రంక్ డౌన్ అండ్ 4 గమనించండి. బాడీలో బొటన వేలు కానుంచి తల వరకు స్ట్రెచ్చింగ్ ఏ విధంగా జరిగిందో గమనించండి. జీవితంలో అలాంటి స్ట్రెచ్చింగ్ ఏ ఆసనంలో ఎప్పుడు మీరు అనుభవించి లేరు. నార్మల్ బ్రెత్. అవర్ కామన్ ఆసన. రెండు కాళ్ళు కలపండి, ఎడమ చేయి నాభి పైన, కుడి చేయి తల వెనుకకి, ఎడమ కాలు ఫోల్డ్, కుడి వైపు తిరగండి, రెండు చేతుల సపోర్ట్ తోటి లేసి కూర్చుద్దాం. ఇది లేసే పద్ధతి. సో అర్ధ శీర్షాసన ఆర్ శీర్షాసన. హై బీపీ, హైపర్ టెన్షన్ ఉంటే స్ట్రిక్ట్ గా ప్రోహిబిటెడ్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, నేలపైన ఆనించండి. మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఒక వాల్కి 1 ఫీట్ గ్యాప్ తీసుకోండి, హెడ్ ఆనించండి, అరచేతులు ఫ్లోర్ సపోర్ట్ తోటి మోకాళ్ళు లేపండి, వాక్ ఫార్వర్డ్. ఇది అర్ధ శీర్షాసన, సరిపోతుంది ఇది మీకు. ఓకే, సో నేర్చుకునే అనే ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ జంప్ చేయండి, ఎందుకంటే అటు వాల్ ఉంది కాబట్టి మీరు అటు పడలేరు. ఇటు పడితే లెగ్స్ సపోర్ట్ ఉంటది. రైట్, ఇక తలకు జీవితంలో ఇంత బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడైనా జరిగిందా? జరగలే. అనుభవించండి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వాక్, ఎక్సేల్ చేస్తూ కమ్ టు స్టాండింగ్ పొజిషన్. అబ్జర్వ్ యువర్ సౌండ్స్. తలకి రక్త ప్రసరణ గమనించండి, సుయ్ అనే శబ్దాలు గమనించండి. ఆ బ్లడ్ అంతా మళ్ళీ కిందికి దిగేదనక మనం నిటారుగా నిల్చుంటే బెటర్. ఓకే, గో టు శవాసన్. ఇప్పుడు రిలాక్సేషన్, క్యూఆర్టీ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. 3 నిమిషాలు హాయిగా విశ్రాంతి పొందుదాం.
రెండు కాళ్ళ మధ్య హాఫ్ మీటర్ నుంచి మీటర్ గ్యాప్. రెండు చేతుల బాడీకి ఒక హాఫ్ ఫీట్ ఆర్ 1 ఫీట్ అరచేతులు ఆకాశం వైపు చూపండి. మీ శరీరం ఇనుప కండరాలు ఉక్కు నరాల్లాగా తయారవ్వాలంటే ½ ఇలా సూక్ష్మ వ్యాయామం, సూర్య నమస్కార్ ఆసనాలతోటి ఒళ్ళును వంచండి. వంచాక రిలాక్సేషన్ ఇవ్వండి. అబ్డామినల్ మూమెంట్స్ గమనించండి. 1 మినిట్ నేచురల్ బ్రెత్ లో. ఇలా రోజు చేయకపోతే మీ శరీరము ఇనుప కండరాలు ఉక్కు నరాలు కాదు కదా, తోలు నరాలు తోలు కండరాలుగానే ఉంటుంది. బలహీనమైనటువంటి శరీరం. సెకండ్ స్టెప్ లో మీ పొట్టకి మీ శ్వాసకి మధ్య సంబంధాన్ని గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు అబ్డామిన్ అప్, శ్వాస వదిలేటప్పుడు అబ్డామిన్ డౌన్. నేచురల్ బ్రెత్ లో ఈ సంబంధాన్ని 1 మినిట్ ఆస్వాదించండి. థర్డ్ మినిట్ బ్రీతింగ్ విత్ ఫీలింగ్. ఆర్టిఫిషియల్ బ్రెత్ కావాలనే స్లోగా డీప్ గా ఇన్హేల్ చేయండి. మీ శరీరం యొక్క భాగాలు గాలిలో తేలియాడుతున్నట్టుగా ఎనర్జైజ్డ్ బాడీని మీరు ఆస్వాదిస్తారు. మళ్ళీ నెమ్మదిగా కంప్లీట్ శ్వాస వదలండి. లేచినటువంటి శరీరం యొక్క భాగాలు నేలకు వాని గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి శరీరాన్ని మీరు అనుభవిస్తారు. 1 నిమిషం అలాగే కొనసాగించండి. ఇప్పుడు డీప్ ఇన్హేల్ చేసి శ్వాస వదులుతూ 25% ఆ శబ్దము అప్పుడు నడుము నుంచి పాదాల వరకు గమనించాలి. వెంటనే ఊ శబ్దము 25% నడుము నుంచి మెడ వరకు గమనించాలి. వెంటనే శబ్దము 50% హెడ్ గమనించాలి. టోటల్ బాడీ అంతా కవర్ అయిపోతుంది. శ్వాస తీసుకోండి. ఆ ఓం శబ్దం చెప్తాం ఒకసారి. శ్వాస తీసుకోండి. ఓ పాదాలలో గమనించండి సౌండ్ వేవ్స్, అప్ అండ్ డౌన్ వేవ్స్. అదే మాదిరిగా అరచేతులలో టోటల్ బాడీ అంతా ఉంటుంది. మనకు గమనించే శక్తి లేదు.
ఇలాంటి వైబ్రేషన్స్ రప్పించుకోండి. అహంకారం వీడండి. 100% ఇన్వాల్వ్ అవ్వండి. క్రియేటివిటీ తోటి నవ్వండి. కమాన్. Observe the laughing vibrations. Immediately releases serotonin, dopamine, oxytocin, endorphin, and melatonin. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఎడమ అరచేయి నాభి పైన, కుడి చేయి తల వెనుకకి ఒక పద్ధతి ప్రకారంగా మీ కుడి చేతిని తల వెనుకకు చాచండి. ఎడమ కాలు మలవండి. కుడివైపు తిరగండి. ఎడమ కాళ్ళను కుడి కాలు పైన ఆనించండి. ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. ఇది లేచే పద్ధతి. నాట్ ఓన్లీ ఇన్ ద యోగా. మీరు తెల్లవారంగా 4:30కు లేస్తా ఉంటారు. ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. అదే టైంలో చాలా మందికి స్ట్రోక్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు నిటారుగా లేస్తారు. అది ప్రమాదం. సో ఎడమర చేయి ముందు ఆనించండి. 2 చేతుల సపోర్ట్ తోటి లేసి కూర్చుందాం. కళ్ళు మూసుకొని గమనించండి. రిలాక్స్డ్ బాడీని గమనించండి. స్ట్రెంగ్తెన్ బాడీని గమనించండి. ఎనర్జైజ్డ్ బాడీని గమనించండి. నౌ జస్ట్ 2 to 3 minutes భజన్. ఏదైనా కంఫర్ట్ పొజిషన్ లో కూర్చోండి. 2 అరచేతులు పాదాలు అనుసంధానం చేస్తూ క్లాప్స్ ఇవ్వండి. స్లైట్ గా ఊగండి. 100% ఇన్వాల్వ్ అవ్వండి. వినానండి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. పూలకు రంగులు ఉన్నవి గానే పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమై ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. Observe the claps vibrations. Observe the claps vibrations. క్లాప్స్ వైబ్రేషన్స్ గమనించండి. అరచేతులు పాదాలు నర్వ్ ఎండింగ్ పాయింట్స్. క్లాప్స్ తోటి మంచి మసాజ్ జరిగింది. నౌ ప్రాణాయామ మంత్ర. సిట్ కంఫర్ట్, వజ్రాసన్ ఆర్ పద్మాసన్ ఆర్ సుఖాసన్, ఎనీ ఆసన్. కమ్ టు నమస్కార స్థితి. మంత్ర వినానండి.
ఓం ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే యత్ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీచ్చ ప్రజ్ఞాంచ విదేహి నైతి. Drop down your hands, observe the vibrations. ప్రాణశక్తి అనేది ఈ విశ్వం అంతా వ్యాప్తి చెంది ఉంది. ఒక తల్లి బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో, ఓ ప్రాణశక్తి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని రక్షించు అని అర్థం. నౌ ఫస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నిక్, అనునాసిక బ్రీతింగ్, లెఫ్ట్ నాస్టిల్ అండ్ ఆల్సో రైట్ నాస్టిల్. ఎడమ చేయి చిన్న ముద్ర, కుడి చేయి నాసిక ముద్ర. ఎడమ రంధ్రం ద్వారా నిండుగా శ్వాస తీసుకోండి. ఇక శ్వాస వదిలేటప్పుడు తుమ్మినట్టుగా పగిలినట్టుగా మొత్తం కాలే వరకు వదలండి. మళ్ళా శ్వాస తీసుకొని సేమ్ ప్రాసెస్ ఒక 5 ఆవర్తనాలు చేస్తాం. ఇలా శ్వాస తీసుకోండి, లెఫ్ట్ నాస్టిల్ గమనించండి, లెఫ్ట్ నాస్టిల్ గమనించండి. ప్యూరిఫికేషన్ రెస్పిరేటరీ ట్రాక్ గమనించండి. కార్బన్ డైఆక్సైడ్ డిలీటెడ్ బాడీని గమనించండి. మళ్ళీ ఆపోజిట్, ఉంగరపు వేలు చిన్న వేలు సపోర్ట్ తోటి ఎడమరంధ్రం మూయండి. సేమ్ ప్రాసెస్, రైట్ నాస్టిల్ నుంచి ఇన్హేల్ చేస్తూ రైట్ నాస్టిల్ నుంచి ఎక్సేల్ చేయండి. Stop the practice. మీ ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ లంగ్స్, రెస్పిరేటరీ ట్రాక్ గమనించండి. అనునాసిక బ్రీతింగ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్ అయిపోయింది. నెక్స్ట్ సేవింగ్ ప్రాసెస్, మహాబంధ. సో ఈ చిన్ కాలర్ బొనుకు తగిలిస్తే దీన్ని జాలంధర బంధ అంటాము. మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వారు చేయరాదు. శ్వాస వదిలి పొట్టను లోపలికి లాగి కొంచెం సేపు శ్వాస లేకుండా ఉంటే దాన్ని ఉడ్యాన బంధ అంటాము. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే బాగా లోపలికి లాగి టెన్షన్ చేయకండి. తర్వాత కింద మలరంధ్రాన్ని లాక్ చేస్తాం. 3 ఒకటిసారి చేస్తే దీన్ని మహాబంధ అంటాము. కింద మలరంధ్రాన్ని లాక్ చేస్తే దాన్ని మూలబంధ అంటాము. రైట్. 2 చేతులు చిన్న ముద్ర, శ్వాస తీసుకోండి. ఇలా శ్వాస వదలండి. మీ చిన్న కాలర్ బొనుకు తగిలియండి, పొట్ట లోపటి కనండి. కింద మలరంధ్రాన్ని లాక్ చేశాక 2 చేతులు స్ట్రైట్ గా ఈ పొజిషన్ లో ఉంచండి. ఎంతసేపు? మీ కెపాసిటీ ఉన్నంత వరకు. ఎనర్జీ అయిపోగానే శ్వాస తీసుకుంటూ నిటారు కూర్చోండి. ఆక్సిజనేటెడ్ బాడీని గమనించండి. మూలకి కణానికి ఆక్సిజన్ వెళ్ళింది. మూలాధార చక్ర, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఇవన్నీ ఎనర్జీ సెంటర్స్ బాడీలో. సో అక్కడ సేవ్ అయిపోయింది ఎనర్జీ. నా నెక్స్ట్ ప్రాక్టీస్ అగ్ని సారక్రియ, ఉడ్యాన బంధలో చేస్తాం. 2 చేతులు చిన్న ముద్ర, నిండుగా శ్వాస తీసుకోండి. ఐబీపీ, హైపర్ టెన్షన్ ఉందంటే టెన్షన్ చేయకండి.
మెల్లగా చేయండి వారు. శ్వాస వదలండి. పొట్ట లోపటి కానండి. ఎంటీ లంగ్స్ తోటి ముందుకు వెనుకకి ఊపండి ఎనర్జీ ఉన్నంత వరకు. ఒకసారి బ్యాక్ స్ట్రెచ్ చేసుకోండి. అబ్డామినల్ ఆర్గాన్స్ కు జరిగినటువంటి మసాజ్ ని మీరు ఆస్వాదిస్తున్నారు. జీవితంలో ఎప్పుడు ఇలాంటి వ్యాయామం జరగలే పొట్ట లోపటి భాగాలకి. నౌ నెక్స్ట్ ప్రాక్టీస్ సెక్షనల్ బ్రీతింగ్, విభాగ శ్వాసక్రియ. 2 చేతులు చిన్ముద్ర. ఇక శ్వాస తీసుకుంటూ మీ నాభి ప్రాంతాన్ని ఉబ్బించండి. శ్వాస వదులుతూ ఆ నాభి ప్రాంతాన్ని కాస్త వెనుకకు లాగండి. టెన్షన్ బిగింపు చేయకండి. ఓకే, 3 రౌండ్స్. దీని అర్థం ఏంటంటే మీ ఊపిరితిత్తుల యొక్క కింది ల్యూబ్ ఫంక్షన్ అవుతుంది. సామాన్యమైనటువంటి మానవునికి ఆక్సిజన్ ఇంత డీప్ గా వెళ్ళదు. యాజ్ పర్ సైన్స్. లార్జ్ ఇంటెస్టైన్ పైన ఎంత మంచి ప్రెషర్ కలుగుతుందో గమనించండి. అందులో ఎక్సెస్ మలం ఉంటే కిందికి మూవ్ అవుతున్నట్టుగా ఆస్వాదించండి. స్మూత్ గా మీ పొట్టలోని భాగాలకి ఆక్సిజన్ ఇంత సమృద్ధిగా పంపించడం అనే టెక్నాలజీ, మన ఋషులు మునులు ఇచ్చినటువంటి టెక్నాలజీ, గ్రేట్ టెక్నాలజీ. ప్రపంచమంతా ఆనందపడుతుంది, భారతదేశం మాత్రం నిద్రపోతుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా. ఏదో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుణ్యమాని ఈ మాత్రం అవేర్నెస్ ఉంది, లేకుంటే చీకట్లో కూరుకుపోయే యోగా. శ్వాస వదులుతూ ఆపేసేయండి. సెకండ్ వేరియేషన్ చిన్మయ ముద్ర. ఇప్పుడు థొరాసిక్ బ్రీతింగ్. శ్వాస తీసుకున్నప్పుడు మీ ఛాతీని కాస్త ఉబ్బించండి, పొట్టంత యాక్షన్ ఉండదు. శ్వాస వదిలేటప్పుడు కాస్త వెనుకకు లాగండి, పొట్టంత యాక్షన్ ఉండదు. ఇక పొట్ట కదలొద్దండి, కేవలం థొరాసిక్ రీజియన్. జస్ట్ 3 రౌండ్స్. అందరూ చేయొచ్చు ఈ ప్రాణాయామం, ఎవరైనా చేయొచ్చు. నెమ్మదిగా చేయడం లిమిటేషన్. హృదయ సంబంధిత సమస్యలు ఉన్న వారికి మంచి వరం. హృదయ కండరాలలో రక్తనాళాలు స్మూత్ గా మసాజ్ అయ్యి హాయిగా బ్లడ్ ఫ్లో జరుగుతుంది. బ్లాక్స్ ఓపెన్ అవుతాయి, నారో కాస్త వైడ్ అవుతుంది. శ్వాస వదులుతూ ఆపేసేయండి. ఆది ముద్ర. పిడికిలి బిగించండి, రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర ఆనించండి. క్లావిక్యులర్ బ్రీతింగ్. శ్వాస తీసుకున్నప్పుడు షోల్డర్స్ స్లైట్ గా లేపండి, మీ కాలర్ బోన్ కాంచి హెడ్ వరకు ఆక్సిజన్ వెళ్తుంది. శ్వాస వదులుతూ షోల్డర్స్ స్లైట్ గా దించండి, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ చెస్ట్ అండ్ అబ్డామెన్ అసలు ఫంక్షన్ అవ్వద్దు. చలో 3 రౌండ్స్. శ్వాస వదులుతూ ఆపేసి బ్రహ్మముద్రకు రండి. బిగించిన పిడికిళ్ళు జాయించండి, బొటనవేలు ముందుకు చూడాలి, నాభి కింద ఆనించండి.
ఇది ఫుల్ యోగిక్ బ్రీతింగ్. ఇక నాభి కింద నుంచి నింపుకుంటారా అండి? బిగింపు లేదు, రిలాక్స్ గా నింపండి. స్టమక్ నింపండి. లోయర్ స్టమక్, మిడిల్ స్టమక్, అప్పర్ స్టమక్, చెస్ట్ నింపండి. కాలర్ బోన్, నెక్, హెడ్ వరకు నింపండి. చలో. మళ్ళీ స్లోగా కాలిచ్చేయండి. కంప్లీట్ గా కాలిచ్చేయండి. కార్బన్ డైఆక్సైడ్ కాలిచ్చేయండి, కాలిచ్చేయండి. కంటిన్యూ ఫర్ 3 minutes. శ్వాస వదిలి చేతులు రిలీజ్ చేయండి. అబ్జర్వ్ ద 100% లంగ్స్ యూటిలైజేషన్. చిన్నప్పుడు ఎప్పుడూ 100% ఊపిరితిత్తులు ఉపయోగపడ్డాయి. అప్పుడు కామం లేదు, క్రోధం లేదు, మోహం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు, ఈర్ష్య లేదు, స్వార్థం లేదు, ద్వేషం లేదు, అన్యాయం లేదు. ప్యూర్ మైండ్. పెద్ద పెరుగుతుంటే అవన్నీ పెరుగుతున్నాయి. లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. విలోమ సంబంధం. ఈ ప్రాణాయామతోటి మనం 100% లంగ్స్ ఉపయోగించుకున్నాం. ఇది ప్రాణాయామలో ప్రిపరేటరీ. ప్రాణాయామకి మనకి మన లంగ్స్ ని సంసిద్ధంగా చేసే ప్రాక్టీస్ సెక్షనల్ బ్రీతింగ్. నౌ కామన్ ప్రాక్టీస్ అనులోమ్ విలోమ్. ఎడమ చేయి చిన్న ముద్ర, కుడి చేయి నాసికా ముద్ర అయితే బొటన వేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రం మోయండి. ఎడమ నుంచి కంప్లీట్ గా శ్వాస వదలండి. కంప్లీట్ వదలండి. సౌండ్స్ లేకుండా చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ప్రశాంతంగా తీసుకోండి. మీ శబ్దం మీకు వినబడకుండా తీసుకోండి. బిగింపు లేదు. ఎడమ రంధ్రం మొయ్యండి. ఉంగరపు వేలు చిన్న వేలు సపోర్ట్ తోటి. కుడి రంధ్రం తెరిచి కంప్లీట్ గా శ్వాస వదలండి. కార్బన్ డైఆక్సైడ్ డిలీట్, 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 డిలీట్. మళ్ళీ కుడి నుంచి శ్వాస తీసుకోండి. ఆక్సిజన్ నింపండి, 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 నింపండి. కుడి రంధ్రాన్ని మొయ్యండి. ఎడమ రంధ్రాన్ని తెరిచి కార్బన్ డైఆక్సైడ్ డిలీట్, 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 డిలీట్. నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పానండి. టైం లేదు. ఇక నెమ్మదిగా చేయండి. 3 minutes. ఈ భౌతిక ప్రపంచం నుంచి కట్ అయిపోండి. మీ బ్రెత్ తోటి అటాచ్ అయిపోండి. ముఖంలో చిరునవ్వు. శ్వాస మీద ధ్యాస ఉంచండి. 3 minutes. చలో కంటిన్యూ. మనసు పక్కకి వెళ్ళింది, ఆలోచిస్తుంది అంటే నీ శ్వాసలో గతి తప్పుతుంది. అప్పుడు ఈ శ్వాసకి బయట ఉన్న వారి శ్వాసకి తేడా ఉండదు. సేమ్. వాళ్ళేమో పని చేసుకుంటున్నారు, నువ్వేమో సమయం వృధా చేస్తున్నట్టు లెక్క.
ఎడమ నుంచి శ్వాస వదిలి చేతిని దించండి. రీఫ్రెష్ బ్రెయిన్ గమనించండి. కామ్ డౌన్ మైండ్ గమనించండి. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితిని గమనించండి. అదొక అద్భుతం, అదొక ఆనందదాయకం. ఎంజాయ్ విత్ సైలెన్స్ స్టేట్ ఆఫ్ యువర్ మైండ్. ఎంజాయ్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. కాళ్ళు రిలీజ్ చేయండి. 7:30 అయింది. మీరు ఎవరికైనా టైం లేదంటే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. 10 minutes మెడిటేషన్, కామన్ మెడిటేషన్. సిట్ కంఫర్ట్, వజ్రాసన, పద్మాసన్, కమ్ టు నమస్కార స్థితి. మంత్ర వినయానండి. ఓం శనై శనైరు పరమే బోధ్యా ధృతి గ్రహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయే. చేతులు దించండి. వైబ్రేషన్స్ గమనించండి. వేగంగా పరిగెత్తుతున్నటువంటి మనస్సు, ఉరుకుల పరుగుల జీవితంతో నడుస్తున్నటువంటి మనస్సు, యాంగ్జైటీ మనస్సు, డిప్రెషన్ మనస్సు, స్ట్రెస్ మనస్సు, డిస్టర్బ్డ్ మైండ్, డిస్ట్రాక్టెడ్ మైండ్, అలాంటి మనసుని బుజ్జగిస్తూ నెమ్మదిస్తూ మెల్లమెల్లగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అంతే తప్ప దానిపైన నువ్వు ఆధిపత్యం చెలాయిస్తే, అది మొరాయిస్తే నువ్వు తట్టుకోలేవు. మనసు కోతి లాంటిది, కళ్ళు దాగిన కోతి లాంటిది, కళ్ళు దాగి తేలుగుట్టిన కోతి లాంటిది, తేలుకుట్టి దయ్యం పట్టిన కోతి లాంటిది. అలాంటి మనసును మెల్లమెల్లగా అదుపులో తీసుకురావాలని దీని యొక్క అర్థం. ధ్యాన ముద్రకు రండి. వివేకానందని ధ్యాన స్థితి. ఎడమ చేయి కింద, కుడి చేయి పైన, బొటన వేలు స్లైట్ గా టచ్ చేయండి. వెన్నెముక మెడతల నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓం మెడిటేషన్. ఫాస్ట్ గా రిపీట్ చేయండి ఓం శబ్దాన్ని విత్ ఇన్ మైండ్. అనవసరమైనటువంటి ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఫాస్ట్. వెళ్ళిపోయినాయని అనుకోండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఓ, నెమ్మదిగా శ్వాస వదులుతూ ఓ. ఈ శ్వాసకి ఓం శబ్ద ఉచ్చారణకి కలిపే ప్రయత్నం చేయండి. 1 minute. వెన్నెముక మెడతల నిటారుగా ఉండాలండి. అస్వర్ భగవద్గీత సమం కాయ శిరోగ్రీవం. నేడు సైన్స్ కూడా అదే చెప్తుంది, మెడికల్ సైన్స్. నిటారుగా కూర్చుంటే లాభాలు ఎన్నెన్నో అని. గూనిలాగా కూర్చున్నా, వెనక ఏటవాలుగా ఒరిగి కూర్చున్నా నష్టాలు చాలా అని. ఈనాడు పేపర్లో చాలా సార్లు ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు శ్వాస వదిలి ఓం శబ్దం చేస్తూ శ్వాస వదిలిన తర్వాత కొంచెం శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. కొంచెం సేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. హార్ట్ బీట్ గమనించండి. ఎనర్జీ అయిపోయింది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఓ, మళ్ళీ శ్వాస వదులుతూ ఓ, మళ్ళీ గ్యాప్, మళ్ళీ హార్ట్ బీట్ గమనించండి. నిమిషం వరకు అలాగే కొనసాగించండి. మీ హార్ట్ ఆగిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. నిశ్శబ్దంలో ఉన్న హార్ట్ ని గమనించండి. పుట్టిన పంచి పోయే వరకు దానికి విశ్రాంతి లేదు. నిద్రలో కూడా 72 సార్లు టక్ టక్ మని శబ్దం చేస్తూ నిమిషానికి 5 లీటర్లు పంపు చేయాలి. అలాంటి గుండెకు నిద్రలో కూడా విశ్రాంతి లేదు. బట్ ధ్యానంలో మాత్రం అది గాఢంగా విశ్రాంతి పొందుతుంది.
గుండె కాదు, అన్ని భాగాలు గాఢంగా విశ్రాంతిలో ఉన్నాయి. అన్నిటిని గమనించే కాన్షియస్ మనకు లేదు. గుండెను వీడి శరీర భాగాలకు పంపండి నా నిశ్శబ్దాన్ని. ప్రతి సెల్ నిశ్శబ్దంలో ఉన్నట్టుగా అనుభవించండి. శ్వాస తీసుకుంటూ ఓ, శ్వాస వదులుతూ ఓ. అబ్జర్వ్ ద సెల్యులార్ లెవెల్ సైలెన్స్. పెంచండి, సైలెన్స్ ను పెంచండి. క్రమక్రమంగా పెంచండి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెవెంత్ క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలా తరగతులు పెరిగినట్టుగా మీ నిశ్శబ్దం పెరగాలి. శరీరాన్ని వీడి పరిసర ప్రాంతాలకు పంపండి మీ నిశ్శబ్దాన్ని. మీ సరౌండింగ్స్ కూడా డీప్ సైలెన్స్ లో ఉన్నట్టుగా అనుభవిస్తున్నారు. శ్వాస తీసుకుంటూ ఓ, శ్వాస వదులుతూ ఓ. కంటిన్యూయేషన్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు మీ సరౌండింగ్ సైలెన్స్ గమనిస్తున్నారు. అలా క్రమక్రమంగా పెంచండి నిశ్శబ్దాన్ని. ఆ రేడియస్ ఆఫ్ యువర్ సర్కిల్ పెంచండి. ఇప్పుడు మీ నిశ్శబ్దం ఒక మహాసముద్రం అయిపోయింది అనుకోండి. ఇదంతా ఊహ. మహాసముద్రంలో మృదువైన నీటి తరంగం కాస్త ముందుకొస్తుంది. దాని యొక్క పౌనపున్యం క్రమక్రమంగా తగ్గిపోతూ 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 ఒక నిమిషంలో ఆ నీటిలో లయమైపోతుందని ఊహించండి. మృదువైన నీటి తరంగం మహాసముద్రం అనే నీటిలో లయమైపోయింది. చిన్న అలలైనటువంటి మహాసముద్రం. ఇది ప్రపంచంలో 8వ వింత. ఇప్పుడు నేరుగా ఒక ఫ్లైట్ లో వచ్చినట్టుగా బాడీ అండ్ మైండ్ పైకి రండి. నీ మనసు మహాసముద్రం లాంటి నిశ్శబ్దంలో ఉంది. నీ ఓం శబ్ద ఉచ్చారణ మృదువైన నీటి తరంగంలాగా మెల్లమెల్లగా నడుస్తుంది. దీన్ని కూడా 1 minute లో మెర్జ్ చేయండి. అక్కడిలాగా. ఓం శబ్ద ఉచ్చారణ మెర్జ్ అయిపోయింది. దీన్ని అజప స్థితి అంటాము. జప లేదు. సింగిల్ ఆలోచన కూడా లేదు. సూపర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ ద మైండ్, సమాధి స్థితి అంటాము. ఎంజాయ్ విత్ ఇన్ఫినిట్ సైలెన్స్. సైలెన్స్ ఈజ్ బ్లిస్. ఎంజాయ్ విత్ ఇన్ఫినిట్ సైలెన్స్. ఎంజాయ్. 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 ఇదే ఆనందంలో ఒకసారి ఫ్యూచర్ డ్రీమ్ చేయండి. భవిష్యత్తును కల కనండి. కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి. నిద్రలో వచ్చేది కల కాదు, నీకు నిద్రపోకుండా చేసేది కళ. ఏపీజే అబ్దుల్ కలాం. కళ బాగానే ఉంది. యాక్షన్ స్టార్ట్ చేయండి. పని ప్రారంభం చేయండి. మనస వాచ కర్మణ చేస్తూ వెళ్ళండి. ఈశ్వరార్పణ బుద్ధిలాగా చేస్తూ 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 వెళ్ళండి. దైవ ప్రసాదం లాగా ఫలితం వచ్చింది. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నట్టుగా ఇమాజిన్. ఇదే ఆనందంలో ఫస్ట్ గాడ్ ఇస్ మదర్, మాతృదేవో భవ.
తల్లికి పాదాభివందనం చేయండి. విత్ ఇన్ మైండ్ పాదధూళిని స్పర్శించండి. సెకండ్ గాడ్ ఈజ్ ఫాదర్. థర్డ్ గాడ్ ఈజ్ ఇన్స్పిరేషన్ గురు. ఫోర్త్ గాడ్ ఈజ్ గెస్ట్. ఫిఫ్త్ ఈజ్ ఫేవరెట్ గాడ్స్. Rama, Krishna, Shiva, like that. ఇప్పుడు ఒక పండగ వాతావరణం, పెళ్లి సందడి, అందరు వేదిక పైన కూర్చొని ఉన్నారు. మీరు భక్తి భావనతోటి వేదిక ముందు కూర్చొని ధ్యానం చేస్తూ అందరి అభయ హస్తాల నుంచి ఎనర్జీ వైబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అవి గాలిలో కరెంటు తీగల్లాగా అన్ని వచ్చేసి మీ నుదురు భాగంలో కేంద్రీకృతమై ఆజ్ఞ చక్ర ద్వారా మీ బ్రెయిన్కి వెళ్తుంది. ఎనర్జీ అంతా మీరు మీ ఫోర్ హెడ్ పైన ఫోకస్ చేయండి. సూక్ష్మంగా కదల్చండి, పీల్చండి. రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఆ బ్రెయిన్ అంతా ఎనర్జైజేషన్. బ్రెయిన్ నుంచి శరీర భాగాలకి ఎనర్జీ అంతా స్ప్రెడ్ అవుతుంది. శరీరం అంతా కంపిస్తుంది. ఎంజాయ్ విత్ బ్యూటిఫుల్ వైబ్రేషన్. రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ receive, receive, receive. Enjoy with beautiful vibrations. Enjoy, 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 enjoy. Infinite silence. Enjoy with the infinite silence. Now stop the practice. Come to Namaskara Sthiti. Closing prayer. Om Sarve Bhavantu Sukhinaha. Sarve Santu Niramaya. Sarve Bhadrani Pashyantu. Ma Kachid Dukha Bhag Bhave. Om Shanti Shanti Shanti. చేతులు ఇచ్చండి, వెనుకకు తీసుకోండి. కుడిమని కట్టును ఎడమర చేతటి పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఛాతిని విశాలం చేయండి. తలని వెనుకకు వంచండి. కళ్ళు మూసుకొని ఆకాశాన్ని వీక్షించండి. ఆకాశము పరమాత్మ. ఆకాశం నుంచి దీవెనలు పొందండి. వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. శ్వాస వదులుతూ మీ నుదురు భాగాన్ని మాతృభూమికి తగిలించండి. మాతృభూమి కూడా పరమాత్మనే. టేక్ ద బ్లెస్సింగ్స్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ come to sitting position. Release your hands, rub your palms. Speed up, speed up, speed up, speed up, speed up. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్ట దైవాన్ని స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. హరి ఓం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.